హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వీడియో అండి. ఇక్కడ ముందరైతే వాహనం అయితే వెళ్ళిపోయింది. వ్యవసాయ రంగం గురించి వాహన రూపంలో చాలా చక్కగా చూపించారండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ తిరుపతిలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చాలా చక్కగా అయితే సెలబ్రేషన్స్ అయితే జరిపారండి. నేనైతే ఇలా చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అలాగే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంత చక్కగా జరిపారండి. ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో ఉన్న అన్ని రంగాల గురించి చాలా చక్కగా వివరిస్తూ వాహనాల రూపంలో చాలా బాగా చూపించారండి. అంతేకాకుండా ఇలా చక్కగా పిల్లలు కూడా డ్యాన్సులు, నాట్యాలతో చాలా చక్కగా చేశారండి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ వాహనం వచ్చేసి విద్యాశాఖదండి. మన దేశంలో ఉన్న అనేక విద్యల గురించి ఇక్కడ చక్కగా చూపిస్తూ ఒక లాయర్ కానీ, టీచర్ కానీ, పోలీస్ కానీ ఇలా అన్ని విద్యల గురించి చక్కగా ఒక్కొక్కరు రూపంలో ఇలా పిల్లలందరినీ కూడా రెడీ చేసి చాలా చక్కగా చూపించారండి. ఇక్కడ వచ్చేసి నగరపాలక సంస్థ మున్సిపాలిటీ గురించి కూడా చూపించారు. అంతేకాకుండా ఇక్కడ మన టైలరింగ్ కానీ ఇలాంటి వాటి గురించి కూడా చాలా బాగా చూపించారు. మిషన్తో సహా వాహనాలలో తీసుకొచ్చి ఒక్కటి కాదండి, అన్ని రంగాల గురించి కూడా చాలా బాగా చూపించారు. ఇక్కడ విద్యుత్ పంపిణీ సంస్థ గురించి అండి. మనకి విద్యుత్ ఎలా తయారు చేస్తారు అన్నీ కూడా బాగా ఇలా బొమ్మల రూపంలో అలంకరించి వాహనాలతో చూపించారు. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ గురించి అండి. వారు ఉపయోగించే వాహనాలు వీటన్నిటినీ కూడా చాలా చాలా బాగా చూపించారు. మా పిల్లలు కూడా ఇవన్నీ చూస్తూ కూడా వారికి కూడా తెలుస్తుంది కదా అనేసి తీసుకెళ్ళాను. చూసారు, ఇవన్నీ కూడా వెహికల్స్ అండి. అన్నిటినీ కూడా బాగా చక్కగా చూపిస్తూ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడే కాదండి, ప్రతి ఒక్క చోట కూడా ఇలాగే జరుపుతారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పౌర సరఫరాల సంస్థ గురించి ఈ వాహనం అయితే రెడీ చేశారండి. ఇవన్నీ కూడా పౌర సరఫరాల సంస్థ శాఖ గురించి. అలాగే ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్త్రీ శక్తి పథకం అండి. మనకి ఫ్రీ బస్సు రాష్ట్రంలో వదిలారు కదా ఫ్రెండ్స్. వాటి వల్ల ఉపయోగాల గురించి కూడా వీటిపైన రాశారు. స్త్రీ శక్తి పథకం. అలాగే ఇక్కడ డాక్టర్స్, ప్రభుత్వ వాహనం సేవల గురించి అండి. 108 ఇలా మనకి అనేక సేవలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి. వాటి వాహనాల రూపంలో చక్కగా చూపించారు. ఇది వచ్చేసి పింక్ బస్ అండి. ఇది కూడా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినవి. ఇది కూడా మనకు డాక్టర్స్ సంబంధించిన బస్సేనండి. ఇలా ఎన్నో వాహనాలను అయితే ఇలా చక్కగా అలంకరించి సంవర్ధక ఇవన్నీ అయిపోయిన తర్వాత డాగ్స్ గురించి కూడా చాలా చక్కగా చూపించారండి. మనకు పోలీస్ వారికి డాగ్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆ డాగ్స్ కూడా చేసే వాటి కర్తవ్యం గురించి, వాటి పనుల గురించి చాలా చక్కగా వివరిస్తూ చూపించారండి. మనకి పోలీస్ వారికి ఈ డాగ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయండి.
అవి చేసే వాటి పనుల గురించి చక్కగా చూపిస్తూ ఎదురుగా అందరికీ బాగా వివరించారండి. నిజంగా డాగ్స్ని చూసి చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. ఎంత బాగా చేశాయంటే నిజంగా మన పోలీస్ వారికి డాగ్స్ వల్ల చాలా బాగా సహాయం అవుతుందండి. కొన్ని మర్డర్లు కానీ ఇలా అనేక ప్రాబ్లమ్స్కి అయితే ఈ డాగ్స్ అయితే బాగా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ చూసారా ఒక డాగు సార్ వాళ్ళు నలుగురిలో వాళ్ళ స్మెల్ని చూపించేసి బాగా వెతికి కరెక్ట్గా తీసిందండి. మన స్మెల్ మన చూపించామనుకో చెమటని అది వారి వాసన కనుక్కొని ఆ కర్చీఫ్ ఎవరిదైతే వారిది కరెక్ట్గా గెస్ట్ చేసి తెచ్చిస్తుంది. ఇక్కడ చూసారా సెక్యూరిటీగా డాగ్ ఎలా పనిచేస్తుందో చాలా బాగా వివరించారండి. నిజంగా ఎవరిని కూడా దాన్ని ముట్టుకొని పోకుండా ఎంత జాగ్రత్తగా దాని పని అది చేస్తుందో. అలాగే ఇంకొకటి అండి, ఇక్కడ నార్కోటిక్ ప్లస్ ఈ మర్డర్ కేసు చేసే క్రైమ్ సంబంధించిన దాంట్లో చేశారు సార్. చూసారా ఇలా పెట్టేశారు అన్నీ కూడా. డాగ్స్ అయితే కరెక్ట్గా దానిపైన జంప్ చేసుకుంటూ ఇవైతే మనకి హైవే పైన ఏదైనా మర్డర్ కానీ అలా జరిగినప్పుడు అయితే ఉపయోగిస్తారంటండి. నిజంగా చాలా చక్కగా చేశాయి డాగ్స్ కూడా. చాలా ఆనందంగా అనిపించిందండి వాటిని చూసి. నిజంగా ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారంటే వాటికి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా వీడియో తీయలేదు, ఇంకా కొన్ని మిస్ అయిపోయాయి. ఇక్కడ చూసారా దొంగని ఎలా క్యాచ్ చేస్తాయి అవి. వాటికి ఏదైనా చూపించి మనం కనిపెట్టమన్నామనుకో నిజంగా ఇక్కడైతే సార్ని అయితే అస్సలు వదలలేదండి. రెండు కూడా ఒకటి కాదని ఇంకొకటి కూడా వచ్చింది. మనం ఏదైనా దొంగలకి ఇచ్చి మనము చెప్పామనుకో అవి ఇలా అయితే పట్టేసుకుంటాయండి. అవన్నీ కూడా చక్కగా చెప్తారు వాళ్ళు. చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక పిల్లల డ్యాన్స్లు నాట్యాలతో చాలా బాగా చూపించారు. అంతేకాకుండా ఈ గ్రౌండ్లో మనకి చాలా అన్నీ కూడా తెలుసుకునేలా పిల్లలకి జంతువులు కానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా పెట్టారండి. ఇక్కడైతే డాగ్స్ మన జంతువుల గురించి అన్నిటినీ పెట్టి చాలా బాగా చూపించారు. ఇక్కడ మా పిల్లలు అయితే చూస్తున్నారు డాగ్స్ అలాగే రకరకాల జంతువుల గురించి అన్నిటినీ కూడా. ఇక్కడ చూసారా ఇది ఒక క్యాట్ అండి. అనేక రకాలుగా ఉన్నాయి మనకి. చూసారా ఇక్కడ కుందేళ్ళు అయితే ఉన్నాయండి. రకరకాలుగా ఉన్నాయి వాటి పేర్లు కూడా. ఇక్కడ ఆవుల నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆవు దూడలు వాటి రకాల గురించి అన్నిటినీ కూడా వివరిస్తూ ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. మా పిల్లలు ఇవన్నింటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఎర్ర చందనం దొరుకుతుంది కదా, వాటి ద్వారా చేసే కొన్ని వస్తువులు కూడా ఇక్కడ పెట్టారండి. అలాగే మనకి ఫిష్లు ఇలా చేపల